తిథులు వ్రతాలు. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. హే వ్యాసముని, ఇప్పుడు నేను కొన్ని వ్రతాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసేవారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్ని మాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్ని తిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. పాడ్యమి తిథి నాడు వైశ్వానరుని, కుబేరుని పూజించాలి. వారు సాధకునికి అర్ధలాభాన్ని అంటే ధన కనక వస్తు వాహనాదులు ప్రదానం చేస్తారు. పాడ్యమి అశ్విని నక్షత్రాలు కలిసిన వారు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు సంతోషించి అర్ధాన్నిస్తాడు. విదియ రోజు యముడు లక్ష్మీనారాయణులను పూజిస్తే అర్ధలాభం. తదేనాడు గౌరీ శివుడు గణేశులని, చవితి నాడు చతుర్వ్యూహాలతో విష్ణువుని, పంచమి నాడు హరిని, షష్ఠి నాడు కార్తికేయుని సూర్యుని, సప్తమి నాడు భాస్కరుని చేస్తే అర్ధలాభం. అష్టమి నాడు దుర్గాదేవిని, నవమి నాడు మాతృకలు దిశలుని చేస్తే అర్ధలాభం. దశమి నాడు యముడు చంద్రుడు, ఏకాదశి నాడు ఋషిగణాలు, ద్వాదశి నాడు హరి మన్మధుడు, త్రయోదశి నాడు శివుడు, చతుర్దశి పున్నం రోజు బ్రహ్మ, అమావాస్య నాడు పితృగణాలు. ఆదివారం అశ్వినితో మొదలుపెట్టి వరుసగా 4 నక్షత్రాలను, సోమవారం 5 నుండి మరో 4 అలా శనివారం 3తో మొత్తం 27 నక్షత్రాలను పూజించిన వారి కోరికలన్నీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు.